అందరికీ వందనములు. నేను కొత్తగా ఛానల్ని ప్రారంభిస్తున్నాను. పిల్లలకి సులభంగా అర్థమయ్యే విధానంలో ఎంసెట్ మరియు జేఈఈకి కోచింగ్ ఇవ్వాలన్న ఆలోచన. కోచింగ్ అంటే కోచింగ్ కాదు, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాను. మీరు ఈ ఛానల్లో ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి గంట సింబల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అనంతరం గంట సింబల్ని నొక్కండి. మరొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. ఇప్పుడు ఈ ఛానల్లో మనకి ప్రధానంగా మ్యాథమెటిక్స్లో ఎంసెట్ కనుక తీసుకున్నట్లయితే 80 మార్క్స్ పేపర్ 80 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మిగతా రెండు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ 80 మార్క్స్. బోర్డు వారి నిర్ణయం ప్రకారంగా 80 మార్క్స్ తక్కువ ఉండవు, కానీ ఒక్కోసారి పెంచచ్చు, తగ్గించచ్చు, 80 మార్క్సే ఉంచచ్చు. అది ఏ సంవత్సరం ఏ బోర్డుకి వస్తే వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మనకి ఎంసెట్ పేపర్ డిజైన్ ఉంది. ఇప్పుడు ఎంసెట్లో ప్రధానంగా మనకి 4 విభాగాలు ఉన్నాయండి. మనం గుర్తు చేసుకోవాల్సిన 4 విభాగాలు ఉన్నాయి. ఏంటి ఆ విభాగాలు అంటే, ఫస్ట్ది ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే శాస్త్ర గణితము అంటారండి తెలుగులో, శాస్త్ర గణితం. రెండవది కోఆర్డినేట్ జామెట్రీ అంటే బిందు గణితము అంటారు. అంటే కోఆర్డినేట్ 2 బిందువులు ఇస్తారు, వాటితో మనం ఫంక్షన్ చేయాలి. అది కోఆర్డినేట్ జామెట్రీ. అంటే మీకు చాలా చెప్పి ఉండాలి, తెల్ల రేఖలు, స్ట్రైట్ లైన్స్, లోకస్ ఇలాంటివి వస్తాయి. అవన్నీ కూడా కోఆర్డినేట్ జామెట్రీ. ఇంకా మూడో దానికి వచ్చేసి వెక్టార్ ఆల్జీబ్రా అంటారు. వెక్టార్ అంటే తదిత, తెలుగులో తదిత అంటారు. చాలా విచిత్రంగా ఉంటాయి తెలుగు పదాలు, తదిత, దిశ అని ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి వెక్టార్ అంటారు. ఈ వెక్టార్ గణితం ఏంటంటే ఇది కూడా ఒక గణితానికి సంబంధించిన తత్వం. ఇక 4వది అవకలన గణితము. దీన్ని ఏకీకరణ గణితం అని కూడా అంటారు. ఏకీకరణ అంటే ఏమీ కాదండి, 2 ఈక్వేషన్ని ఏకం చేయడం లేదా బెడకొట్టేయడం. ఒక ఈక్వేషన్ బెడకొట్టేయచ్చు, ఒక ఈక్వేషన్ కలిపేయచ్చు. అది అవకలన గణితము. దీన్నే ఇంగ్లీష్లో క్యాలిక్యులస్ అంటారు. క్యాలిక్యులస్ అంటే అవకలన ఏకీకరణ, అవకలన గణితము, అవకలన గణితం. ఈ 4 ప్రధానంగా ఉంటాయండి. ఏ మ్యాథ్స్ అయినా పూర్వకాలం కూడా ఈ 4 ఉండేది. ఈ 4 కన్నా ముందు ఒక గణితం ఉండేది, వేద గణితం అని. అదే మన ఈ చిన్నపిల్లలకు చెప్తారు, వేద గణితం అని చెప్పి అబాకస్ అని ఇంకోటి అని చెప్పారు కదా. ఇవన్నీ కూడా వేద గణితం. మన పూర్వీకులే ఈ గణితాన్ని, వేద గణితాన్ని కనిపెట్టారు. ప్రధానంగా ఈ 4 కాకుండా కాలక్రమేణా మనకి ఉత్తోత్తర కంప్యూటర్స్ వీటి వల్ల దీనికన్నా ముందే, అంటే బిఫోర్ 72 అప్పుడే టెక్నామెట్రీ అని చెప్పేసి, అంటే దూరంగా ఎక్కడో అపార్ట్మెంట్ ఉంటే మనం ఇక్కడ కూర్చుని ఇక్కడి నుంచి ఆ అపార్ట్మెంట్ ఎంత ఎత్తుగా ఉంది అని కనుక్కోవాలంటే మామూలుగా ఎవరి వల్ల అయ్యేది కాదు. అప్పుడు అలాంటి కనుక్కోవడం కోసం టెక్నామెట్రీ అనేటువంటి ఒకటి కనుక్కోవడం జరిగింది. దాన్ని టెక్నామెట్రీ, త్రికోణమితి గణితము అని చెప్పి నామకరణం చేశారు. దాన్ని టెక్నామెట్రీ, అందులో టెక్నామెట్రీ గణితం ఉంటుంది. అంటే ప్రధానంగా మనకు ఉన్న గణితాలు ఎన్నయ్యా అంటే 5 గణితాలు ఉన్నాయి. 5 గణితాలు చెప్పాలి. ఇప్పుడు మీకు ఎంసెట్ కానీ జేఈఈ కానీ రాయాలంటే 5 గణితాలు నేర్చుకోవాలి. ఏం చేయాలంటే నెంబర్ 1 ఆల్జీబ్రా, నెంబర్ 2 వెక్టార్ ఆల్జీబ్రా, నెంబర్ 3 ట్రిగోనోమెట్రీ,
నెంబర్ 4 కోఆర్డినేట్ జామెట్రీ, నెంబర్ 5 క్యాల్కులస్. ఈ 5 నేర్చుకుంటేనే మీరు 160 బిట్లకి ఆన్సర్ చేయగలుగుతారు. అందులో కొన్ని పోతాయి, కొన్ని మిగులుతాయి. అది దయవేచ్చు మనం ఏం చేయాలి. ఇంకా జేఈఈ కూడా అంతే. ఈ 5 విభాగాల మీదే ఇస్తాం. ఈ 5 విభాగాలు కూడా ఇంటర్మీడియట్ 2 విభాగాల కింద ఉంటుంది. అంటే 12వ క్లాసు 2 ఉంటాయి. 12వ క్లాసు 11వ క్లాసు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటారు. 2 కలిపి ఎంసెట్ కానీ జేఈఈ కానీ జరుగుతాయి. సరే బాగుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మనం ఏదో చదువుకున్నాం, ఏదో పాస్ అయిపోయాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో రన్నింగ్లో ఉన్నాం. ఓకే బాగుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ క్యాల్కులస్ ఉంది, సెకండ్ ఇయర్ క్యాల్కులస్. ఫస్ట్ ఇయర్లో 3 పాఠాలు ఉంటాయి, సెకండ్ ఇయర్లో 3 పాఠాలు ఉంటాయి. 6 కలిపి క్యాల్కులస్ అవుతుంది. అంటే క్యాల్కులస్ సంబంధించి ఏంటి ఆ లెసన్స్, క్యాల్కులస్ ఏంటి లెసన్స్ అంటే నెంబర్ 1 లిమిట్స్, నెంబర్ 2 డెరివేషన్, నెంబర్ 3 ఇంటిగ్రేషన్, నెంబర్ 4 ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్, నెంబర్ 5 అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇలా లెసన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అది కూడా ఓకే, మనకి లెసన్స్ బాగుంది. ఇంకా ఆల్జీబ్రా విషయానికి వస్తే ఆల్జీబ్రా కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కొన్ని ఇంపార్టెంట్ విభాగాలు ఏమున్నాయో చెప్తాను. నెంబర్ 1 ఫంక్షన్స్, నెంబర్ 2 మ్యాట్రిక్స్, నెంబర్ 3 మ్యాథమెటికల్ యూనిట్, నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ 5 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, నెంబర్ 6 పార్షియల్ ఫ్రాక్షన్స్, నెంబర్ 7 బైనామియల్ థియరం. తర్వాత బైనామియల్ థియరం, కాంప్లెక్స్ నెంబర్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, డిమార్గన్స్ థియరం. ఇవి ప్రధానమైనటువంటి విభాగాలు. ఫైనల్గా ఇందులోనే ప్రాబబిలిటీ అనేటువంటి చాప్టర్ విభాగం కూడా ఉంది. ప్రాబబిలిటీ విభాగం కూడా ఉంది. ఇంకా ఇది ఆల్జీబ్రాలో ప్రధానమైనటువంటి మనం పరీక్షకు ప్రిపేర్ అవ్వాల్సిన ముఖ్యమైన చాప్టర్లో. మళ్ళీ ఇంకోసారి ఈ ఆల్జీబ్రాలోనే ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి. అన్యత నేను ఇందాక 120 బిట్లు క్యాల్కులస్ ఒకటికే 120 బిట్లు ఇవ్వరు. అన్ని రంగాలు అంటే ఆల్జీబ్రా, క్యాల్కులస్, ట్రిగోనోమెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కలిపి 150 బిట్లు ఇస్తారు. కలిపి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్జీబ్రా, క్యాల్కులస్, ట్రిగోనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీతో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 150 బిట్లు ఎంసెట్ ఇస్తారు. అంతే తప్ప క్యాల్కులస్ ఒకదానికి 120 బిట్లు ఇస్తారని మాత్రం అపోహపడకండి. ఈ అన్ని విభాగాలు కలిపితే 160 బిట్లు. ఈ 160 బిట్లులోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. అంచేత ఇప్పుడు క్యాల్కులస్లో విభాగాలు చెప్పాను, ఆల్జీబ్రాలో విభాగాలు చెప్పాను. ఇక నెక్స్ట్ వెక్టార్. ఈ వెక్టార్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే ఉంది, సెకండ్ ఇయర్కి లేదు. ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఈ వెక్టార్లో ఉన్న ఏంటంటే ఎడిషన్, ప్రొడక్ట్, స్కేలార్ ఇలాంటి విభాగాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగోనోమెట్రీ ఫంక్షన్. ఈ ట్రిగోనోమెట్రీలో మెయిన్గా ఇన్వర్స్, నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవి ట్రిగోనోమెట్రీ. ఈ 3 కాకుండా ట్రిగోనోమెట్రీ రేషియోస్ మెయిన్ విభాగాలు
ఇది. ఇంక ట్రిగనామెట్రీ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో ఏమేమి ఉంటాయి, మనం చాలామందికి కోఆర్డినేట్ జామెట్రీ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాం. అన్నింటిలోకి చాలా ఈజీగా ఉన్న విభాగం ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఇది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఏమేమి ఉన్నాయంటే కోఆర్డినేట్ జామెట్రీలో ప్రధాన భాగాలు ఏంటంటే లోకస్ తర్వాత స్ట్రైట్ లైన్ తర్వాత యాక్షన్ తర్వాత సర్కిల్ తర్వాత ఎలిప్స్ తర్వాత పరాబోలా తర్వాత హైపర్బోలా. ఇవి ప్రధానమైనటువంటి విభాగం. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ ఉన్నటువంటి భాగాలు అంటే ఫస్ట్ మెయిన్గా లోకస్ మీద సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా, స్ట్రైట్ లైన్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయి. మిగతా చాప్టర్లు మనం మామూలుగా ఐపీఈకి ప్రిపేర్ అవ్వాలి తప్ప ఈ ఎంసెట్కి వీటికి మెయిన్ విభాగాలు అయ్యాయి. లోకస్, స్ట్రైట్ లైన్, తర్వాత ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, సర్కిల్, యాక్షన్, ట్రాన్స్ఫార్మ్ యాక్షన్. ఇది కోఆర్డినేట్కి సంబంధించిన విభాగం. ఇప్పుడు ఆల్జీబ్రా, కాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్, ట్రిగనామెట్రీ 5 విభాగాల్లో ఉన్నటువంటి ఏమేమి వస్తాయి, ఏ విభాగాలు టచ్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరొక వీడియోలో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.